మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లలారా, మరి గత సంవత్సరం అంతా దేవుడు చల్లగా మనలందరినీ కాపాడి స్త్రీల కూడికగా మానక ప్రతి శనివారం ఈ విధంగా మన అందరం కలుసుకుంటున్నాం కనుక మనలందరినీ కూడా దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని మనల్ని, మన కుటుంబాలని, మన దేశాన్ని, ప్రతి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపు చేసి తిరిగి మళ్ళా స్త్రీల కూడికగా ఆదివారం ఈ విధంగా కలుసుకొని దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు మాట్లాడుకోవడానికి ఇలాంటి భాగ్యం ఇచ్చిన దేవుడికి, ఇలాంటి భాగ్యం ఇచ్చిన మహిమ కలిగిన పరలోకపు దేవునికి, మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా, ఇవాళ మనం ఒక మంచి సందేశం అంటే ఒక మంచి మాటలు మనం బైబిల్ గ్రంథంలోంచి ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని, పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో బలహీనులము, అయోగ్యులము తండ్రి, గత సంవత్సరం అంతా మమ్మల్ని, మా కుటుంబాన్ని చల్లగా కాపాడి ఎన్నో మేలులు చేసి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వేల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నేను నీకు ఆయాస్కరమైన, నీకు అవిష్టమైన నా తండ్రి, నీకు నచ్చని ఇదిగో తండ్రి మాలో ఏమన్నా ఉంటే తండ్రి వాటిని దూరపరిచి ఒక పరిశుద్ధులుగా, పవిత్రులుగా నీ ఎదుటి మేము నిలబడ్డానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, నైనా తిరిగి మళ్ళా శనివారం దినమందున స్త్రీల కూడికగా కూర్చొని అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికినైనా, అనేక విషయాల నిమిత్తం గోజాడటానికినైనా, యాచన చేయడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంతమంది అయితే బిడ్డలునైనా లైవ్ ద్వారా చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు చల్లగా కాచి కాపాడి ఎన్నో మేలులు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఇప్పుడు కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగానైనా మాకు వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం ఏమని అడుగుతున్నాం, సహాయం చేతండి నైనా. ఏమాత్రం జ్ఞానం లేని నన్ను నా తండ్రి ఒక పనిముట్టుగా, సాధనంగా వాడుకొని మీరే మహిమ పొందమని మా రక్షకుడిని, కుమారుడిని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమె. జీవగలిగిన దేవుని పిల్లారా, మనం చూస్తుంటే ఈ రోజుల్లో మరి క్రిస్మస్ ఆరాధనని మనము మరి నూతన సంవత్సరంలో డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్ ఆరాధనని పెట్టారు. మనం చూసాం దేవుని పిల్లారా, యూట్యూబ్లో మనం చూసిన, అలాగనే సంఘపరంగా కుటుంబ ప్రార్థనలు పెట్టినా కూడా మనం వెళుతుంటే చూస్తే దేవుని పిల్లారా, మరి చాలామంది స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒకే కలర్స్ బట్టలు వేసుకొని ఏం చేస్తారంటే మరి ఒకే కలర్స్ బట్టలు వేసుకొని అందరూ కూడా ఏం చేస్తున్నారంటే డ్యాన్స్ చేయటం అనేది మనం చూస్తున్నాం దేవుని పిల్లారా. బ్రేక్ డ్యాన్స్ ఏంది, సినిమా పాట అంటే దేవుని పాటలే పెట్టుకొని మేము ఆరాధిస్తున్నామని చెప్పి చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకేమన్నంటే మేము ప్రభువును ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ప్రభువునందు మేము ఆనందిస్తున్నామని చెప్తున్నారు దేవుని పిల్లారా. కానీ మనం ఏది చేసినా కూడా దేవుని పిల్లారా, మనం ఏది చేసినా కూడా అది అంటే బైబిల్ వాక్యానికి అది కరెక్ట్గా కలిసేదై ఉండాలి దేవుని పిల్లారా. పోనీ మనం ఇవాళ మేము ప్రభువునందు ఆనందిస్తున్నామని చెప్పేసి మనం ఎవరు సమాజంలో లోకస్తులను మనం చూస్తుంటాం. లోకస్తులు ఎలా ఉంటారంటే ఒకే రకం బట్టలు వేసుకొని కోలాటం అని, లేకపోతే సినిమా పాటలని, లేకపోతే పెళ్ళిళ్ళల్లో ఏం చేస్తారు, అందరూ పసుపు బట్టలు వేసుకొని పసుపు నీళ్ళు పోసుకోవటము, ఏమంటే పువ్వులు ఎగరేయటం, ఇవన్నీ కూడా ఎలా చేస్తామంటే లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైనవి మనకు కనపడతా ఉంటాయి దేవుని పిల్లారా. ఈ లోక సంబంధమైన శరీర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దేనిలోకి వచ్చి పడ్డాయి అనే మనం చూస్తే దేవుని పిల్లారా, దేవుని వాక్యం దగ్గరికి లోక సంబంధమైన వచ్చినాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం దేవుని పిల్లారా. చాలా బాధ కూడా వేస్తుంది. ఇంకా మనం చూస్తే హైదరాబాదు డ్యాన్స్ చేసే దీనిలో బహుశా మొదటి స్థానంలో ఉందేమో అని కూడా మనం అనుకోవచ్చు. హైదరాబాద్లో ఏమవుతుంది ఎక్కువ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, అందరు కూడా సాఫ్ట్వేర్ జాబులకు సంబంధించిన వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ జాబులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో చిన్న చిన్న సంఘాలకు వెళుతుంటే వాళ్ళు ఈ క్రిస్మస్ ఆరాధనని మరి ఇలా పెట్టుకొని దేవుని పిల్లారా ఏం చేస్తున్నారంటే డ్యాన్సులు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. న్యూ ఇయర్ కానీ లేకపోతే జనవరి 1 కానీ ఇలా అల్లరి చేస్తున్నారు. ఎవరు ఈ పనులు చేస్తారంటే మనం చూడగలిగితే మత్తు తీసుకున్న వాళ్ళు అలా ఆలోచిస్తారు, లేకపోతే తాగేవాళ్ళు అలా అల్లరి చేస్తారు, కేకలేస్తారు దేవుని పిల్లరా.
కానీ ఇవాళ ఈ సాఫ్ట్వేర్ జాబులకు సంబంధించిన వాడు హైదరాబాద్ ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల ప్రాంతాల జాబులు కానీ వెళ్ళి సంఘాలకు వెళుతూ అల్లరి జరిగిస్తున్నారని చెప్పి అల్లరి జరిగిస్తూ దీన్ని ఆరాధన అని చెప్పే పరిస్థితికి ఇవాళ క్రైస్తవుల్లో కూడా ఈ లోక సంబంధమైన ప్రవేశించి అని చెప్పుకోవడానికి కూడా సందేహం లేదని చెప్పుకోవచ్చు దేవుని పిల్లారా. ఇవన్నీ కూడా నేను చూసే చెప్తున్నాను. యూట్యూబ్లో మేము పెడుతుంటే చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా వాళ్ళ డ్యాన్సులు వాళ్ళు అవన్నీ చూసినప్పుడు మేమేదో ప్రపంచానికి ఒక మంచి తెలియచేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ మనము లోక సంబంధాలతో ఆత్మ సంబంధాలు కలిసిపోతున్నారు. లోక సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వాటికి కలిపి పుడుతున్నారు. అంటే ఒక చీకటిని వెలుగును తీసుకొచ్చి రెండు ఒక పక్కన పెట్టి కలిపి కుట్లేస్తున్నారని చెప్పుకోవటంలో కూడా దేవుని పిల్లరా సందేహం లేదంటే ఒక పాపానికి అంటే అసత్యానికి సత్యము మేము కలవమని అవి రెండు చెప్తుంటే లేదు మీరు కలవాల్సిందని రెండు కలిపి మనం కుట్టేస్తుంటాం. చూడండి, ఒక పాతది కొత్తది మాసికేస్తుంటాము. అలాగనే వెలుగుకు చీకటికి కూడా దేవుని పిల్లరా కలిసి కుట్లేస్తున్నాం. అలాగనే మనం చూడగలిగితే శరీర సంబంధమైన విషయాలని తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన విషయాల్లో జోడించి మనం కుట్లేసి ఇది ఆరాధన, ఇది ఆనందం, ఇది సంతోషం అని చెప్పేసి ఎలాగుందంటే శరీర సంబంధాలుగా మనందరం కూడా ఇవాళ క్రీస్తును నమ్ముకున్న సంఘాలను కూడా ఆత్మీయ స్థితి అనేది పోయింది దేవుని పిల్లారా. ఇప్పుడు మనం యూట్యూబ్లో వాక్యం చెప్పిన మాట్లాడుతున్న చూస్తుంటే బాధేస్తుంది. ఆత్మ సంబంధమైన లేని దేవుని ప్యాషను, మాట్లాడితే ప్యాషను, ఏమి మాటల్లో అంటే వాక్యంలో కూడా ప్యాషను, చూస్తే గొంతు మొరటగా ఉంటుంది. వాక్యం దగ్గరకు వచ్చే తలికి అసలు మారిపోతుంది దేవుని పిల్లారా. అంటే ఆ భక్తిలో ఏమొచ్చిందంటే ప్యాషన్ వచ్చేసింది. అంటే భక్తి జీవితం ప్యాషన్గా దేవుని పిల్లారు అది చాలా విలువైనది. అది చాలా విలువైనది. దానిని తీసుకొచ్చి లోక సంబంధమైన ఆచారాలను తీసుకొచ్చి మరి జీవగ్రంథం అనే భక్తిలో మనం అందరం ఇవాళ క్రైస్తవులుగా క్రీస్తును నమ్ముకున్న వారిగా మారిన మమ్మల్ని ఏమి జరుగుతుందని చెప్పుకోవటంలో కూడా సందేహం లేదు. ఇవాళ కూడా బైబిల్లో దేవుని పిల్లారా దేవుడు మనల్ని ఆనందించమన్నాడు, సంతోషించమన్నాడు. కాదని నేను చెప్పట్లేదు. మనం సంతోషించాలంట, ఆనందించాలంట, ఎల్లప్పుడూ ఆనందించాలంట, ఎప్పుడు ఆనందించాలంట. అదొక డిసెంబర్ నెలలోనో లేకపోతే జనవరి 1కో కాదు దేవుని పిల్లారా, ఎప్పుడు మనం ఆనందించాలంట. ఎప్పుడు ఆనందించడం అంటే దేవుని పిల్లలు ఎప్పుడు ఒక రకం బట్టలు, ఒక కలర్స్ బట్టలు కట్టుకొని ఏమైనా ఆనందించమంటున్నాడా? లేకపోతే మరి బ్రేక్ డ్యాన్స్ లాగా మరి చక్కగా రోజుకో రకమైన డ్యాన్స్ నేర్చుకొని ఏమైనా ఆనందించమంటున్నాడా? మనం చూడగలిగితే కాదు దేవుని. లేకపోతే లిప్టిక్ వేసుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందంగా తయారై ఆనందించమంటున్నాడా? కాదు దేవుని పిల్లరా. ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీరు నిత్యము సంతోషంగా ఉండాలా, ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండాలంటే అసలు ఏంటి ఆనందము? ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆనందము, బైబిల్ చెప్తున్న ఆనందము ఒకటేనా? లేకపోతే మన ఆనందం ఏమైనా దుష్టుడికి సంబంధించిన దాన్ని మనం తీసుకొని ఇది దేవుడికి సంబంధించిందని చెప్పేసి రాజీపడి వాక్యాన్ని మనం ప్రపంచానికి చూపించి ప్రపంచాన్ని ఏమైనా మోసం చేస్తున్నామా, దేవుని ఏమైనా మోసం చేస్తున్నామా అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మరి ఫిలిప్పీయులకు రాసి దేవుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి మాటలు రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అని మనం చూడగలిగితే 4:4లో ఒక మాట చెప్తున్నాడు. ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నారు, మీరు ప్రభువునందు ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియబడనియండి. అంటే మీ ఆనందంలోనంట సహనం ఉండాలంట దేవుని పిల్లారా. మీ ఆనందము ఎల్లప్పుడూ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, ఆనందించుడి. మీ సహనము సకల ప్రజలకు తెలియబడనియండి. అంటే ఏంది ఆనందంలో సహనం ఏంటండి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆనందంలో సహనం ఏంటి మీరు చెప్పండి దేవుని పిల్ల. అంటే ఆనందంలో కూడా హద్దులు ఉండాలనా? ఆనందంలో కూడా సహనం ఉండాలి దేవుని పిల్లారా. లోక సంబంధికి ఆనందం వస్తే ఏం చేస్తాడు తెలుసా? తాగుతాడు. ఏమంటే లోక సంబంధికి ఆనందం వస్తే తాగుతాడు, డ్యాన్స్ చేస్తాడు, సినిమా పాటలు పెట్టుకుంటాడు ఆనందం వస్తే.
ఏమన్నా మీరు ఆలోచించండి, ఒక లోక సంబంధి పెళ్లి చేసుకుంటుంటే ఫ్రెండ్స్ని అందరిని పిలిచి మందు పోయించి సినిమా పాటలు పెట్టుకొని వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి డ్యాన్స్ చేయించు వాళ్ళు కూడా కలిసి చేస్తాడు. మీరు బాగా ఆలోచించండి, లోక సంబంధి ఆనందిస్తున్నాడు. ఎలాగా? ఫుల్గా తను తాగి తన ఫ్రెండ్స్కి పోయించి పెళ్ళిళ్ళలో కూడా ఈరోజు ఈ ఆనందాన్ని మనం చూస్తున్నాం. ఒక క్రీస్తును నమ్ముకున్న నువ్వు ఆనందించు, కానీ నీ ఆనందంలో ఏముండాలంటే సహనం ఉండాలా. అంటే నీ ఆనందంలో ఏముండాలా? ఒక లోక సంబంధి చేసినట్టుగా నువ్వు కూడా తాగి డ్యాన్సులేసి నువ్వు కూడా కేకలేసి అరిసేవాడుగా ఉండాలా. ఉండకూడదు. వాడు ఆనందించాడంటే వాడు ఎమ్మటే మందు తాగుతాడు, ఆనందించాడంటే సినిమా పాటలు పెడతాడు, ఆనందించాడంటే వాడు డ్యాన్స్ చేస్తాడు. కానీ నీ ఆనందం ఎలా ఉండాలంటే సకల ప్రజలకు తెలియబడనియండి. అంటే మనం కూడా ఆనందించాలంట, మనం కూడా పడాలంట. కానీ ఈ ఆనందము ఈ సంతోషం అంట సకల జనులకు తెలియబడనియండి. మీరు బాగా ఆలోచించండి. నాకు కూడా ఆనందం వచ్చిందండి డిసెంబర్ నెలలో. నాకు మా ఇంటి చుట్టుపక్కల ఇంకా 5-6 మంది పిల్లలు దేవుడు నమ్ముకున్న వారికి బాగా ఆనందం వచ్చింది. ఎంత ఆనందం అంటే చెప్పలేని ఆనందం. ఎలాగా? సంవత్సర కాలం అంతా చల్లగా కాపాడాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆవిషనిచ్చాడు, అప్పుల్లో పడకుండా, ప్రమాదాలు లేకుండా. అమ్మమ్మమ్మమ్మో ఎంత మేలు చేశాడని మేమందరం తట్టుకోలేక మేమందరం ఆనందిస్తూ ఏం చేసామో తెలుసా? మా ఇంటి దగ్గర చక్కగా మా ఇంటికి దగ్గరలో మా బజార్ వాళ్ళు అందరిని పిలిచామండి. చక్కగా ఏం చేశాము? దేవుని పాటలు పెట్టి చక్కగా వాక్యం అందించి వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా కూర్చొని భోజనాలు పెట్టామండి. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు. ఎలాగా? అమ్మో, యేసయ్య ఎంత గొప్పవాడు, ఆయన రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా భూమి మీదకి. ఆయనేమో మన కోసం పుట్టాడని మనం ఆనందిస్తుంటే ఆయన భూమి మీదకి తేవటానికి మరియమ్మ గారు, యేసోబు గారు, అట్లానే దేవుడు కూడా ఇన్ని ఇబ్బందులు పడే మహానుభావుడు భూమి మీదకి మనల్ని రక్షించడానికి వచ్చాడని వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచించి ఆనందించాడు. మేము కూడా సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడని దేవునికి వందనాలు చెప్పుకుంటూ మేము కూడా ఆనందించాం. ఇప్పుడు మా సహనం ఏంది? సకల ప్రజలకి తెలియబడనియండి నీ సహనాన్ని అన్నాడు. అట్ట కాకుండా మేము కూడా మా ఉన్న 5-6 మంది ఒకే కలర్ పట్టుబట్టలు కొనుక్కొని మనిషికి 2,000 పెట్టుకొని చీర కొనుక్కొని చక్కగా లిప్స్టిక్ వేసుకొని చక్కగా జుట్టు ఎరబోసుకొని ఒక కేక్ అక్కడ పెట్టుకొని చక్కగా దేవుడి పాటలేనండి. మళ్ళీ మీరు ఆలోచించండి దేవుని పిల్లారా, దేవుడి పాటలే పెట్టుకొని ఆడోళ్ళము మగోళ్ళం అని లేకుండా సిగ్గు ఇడిచి శరీర సంబంధుల్లాగా సిగ్గుని బజార్లో వదిలిపెట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని డ్యాన్స్ చేసామనుకోండి, ఇప్పుడు మా సహనాన్ని సకల ప్రజలకు మేము ఎలా తెలియచేస్తామండి? శరీర సంబంధమే కదా. శరీర సంబంధమైన వ్యక్తి సంతోషం వస్తే వాడు ఎలా డ్యాన్స్ చేస్తాడో, ఎలా లిప్స్టిక్లు వేసుకొని జుట్టులు ఎరబోసుకొని ఎలా తిరుగుతాడో, క్రీస్తును నమ్మిన మేము కూడా అంతే కదండి. ఆ పని చేస్తే శరీర సంబంధమే కాదండి. ప్రభువునందు ఆనందిస్తూ నీ ఆనందాన్ని సకల ప్రజలకు సహనముతో ఎలా తెలియచేసావు మీరు చెప్పండి దేవుని పిల్లారా? ఎలా తెలియచేస్తున్నావు నువ్వు? జుట్టు ఎరబోసుకొని ఒకే కలర్స్ బట్టలు వేసుకొని ఆ సినిమా పాటలు పెట్టుకొని స్టెప్ వేసుకొని కేక్ వేసుకొని తింటే అది ఆనందమా మీరు చెప్పండి దేవుని పిల్లారా? నీ ఆనందములో నీ సంతోషము సకల ప్రజలకి తెలియబడనియాల. నీ సంతోషంలో సువార్త వినిపించాలా, నీ ఆనందంలో సువార్త వినిపించాలా, నీ ఆనందంలో క్రీస్తును నువ్వు చూయించగలగాలి దేవుని పిల్లారా. అది నిజమైన ఆనందం. అట్టగాకుండా మీరు శరీర సంబంధంలాగా మేము కూడా చక్కగా మేకప్ వేసుకొని ప్రజలకు రంగులు వేసుకొని మరి జుట్టంతా ఎరబోసుకొని కేకులు కోసుకొని డ్యాన్స్ చేసుకుంటున్నామంటే దేవుని పిల్లారా, మీరు ప్రభువునందు ఆనందించేవాళ్ళు ఏమాత్రం కాదు దేవుని పిల్లారా. మీరు ప్రభువునందు ఆనందించేవాళ్ళు కాదు. అపవాది యందు వాడి క్రియలన్నీ నీ హృదయంలో పెట్టుకొని నీ కోరికలు తీర్చుకుంటూ శరీర సంబంధిగా నువ్వు ఆనందిస్తూ దేవుడి నిమిత్తమే కాదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా అలా మాట్లాడితే ఇదిగో ఈ వాక్యం పూర్తి వ్యతిరేకం దేవుని పిల్లారా. మనకు చూడగలిగితే నువ్వు వేసే డ్యాన్స్కి వాక్యం వ్యతిరేకం, నువ్వు చేసే అల్లరికి వాక్యం వ్యతిరేకం, నీ వేషధారణకి వాక్యం పూర్తిగా
ఏమండి ఒక మనిషిని గన్ను పెట్టి కాల్చినట్టుగా ఉంటుంది దేవుని పిల్లలు. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఎలా ఉంది? నీ 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 ఆనందం సకల ప్రజలకు నువ్వు తెలియపరిచే దానిలాగా ఉన్నావా? సకల ప్రజలు నిన్ను చూసి మనలాగనే కదా వీళ్ళు కూడా డ్యాన్సులు ఎత్తున్నారు సంతోషం వస్తే, మనలాగనే కదా వీళ్ళు కూడా తాగుతున్నారు సంతోషం వస్తే, మనలాగనే కదా వీళ్ళు కూడా ఇదిగో కేకులు కోసుకొని అల్లరి చేసుకొని ఆడుతున్నారు, అంతమంది వాళ్ళది ఒకటేనని అనిపించడానికి సిగ్గుండొద్దండి. క్రీస్తును నమ్ముకున్న మనకి కొంచెమన్నా సిగ్గుండొద్దని. పోనీ యేసుక్రీస్తు వారికి ఆనందం వచ్చిందండి, నీలాగనే నాలాగనే ఆయన 12 మంది శిష్యులను కలిపి 12 మందికి 12 రకాల డ్రెస్సులు, అంటే ఒకే డ్రెస్సు కుట్టించి 12 రకాల డ్రెస్సులు కుట్టించి వాళ్ళకేసి మధ్యలో ఈయన ఇంకో కలర్ వేసుకొని మొత్తం కూర్చొని మరి వీళ్ళేమైనా ఆనందించారా? బైబిల్ పరంగా ఎక్కడన్నా మనం చూస్తే దేవుని పిల్లారా జీవగ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు వారికి కూడా ఆనందం వచ్చిందంట దేవుని పిల్లారా. ఆనందంలో ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. ఆయన కూడా ఆనందిస్తున్నాడంట. చూడగలిగితే మనం లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మందు బహుగా ఆనందించాడంటే దేవుని పిల్లారా. ఆనందించడం వేరు. మనల్ని కూడా ఫిలిప్పీ పత్రికలో మనం చెప్తున్నాం, మీరు ఆనందించండి. మరలా చెబుతున్నాను ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అన్నాడు. అంటే ప్రభువునందు ఆనందించండి అంటే ప్రభు మాటలు చెప్పే విషయంలో ఆనందించండి, ప్రభువును లోకానికి చూపించే విషయంలో ఆనందించండి, యేసయ్య లోకానికి ఎలా వచ్చాడు చెప్పే విషయంలో ఆనందించండి. జనవరి 1 వస్తే నువ్వు ఆనందించాలంటే యేసుక్రీస్తు పుట్టుకలోనే, ఆయన పుట్టుకతోనే ఇది జనాభా లెక్క మొదలైంది, ఆయన మీద సంవత్సరాలు తారీఖులు ఆధారపడి ఉన్నాయని ఆనందించు అంటే ఆయన చూపించే విషయంలో ఆనందించి అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. ఇక్కడ కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు వారికంట బహుగా ఆనందం, అంటే నీకు నాకు ఇంకా దానికంటే మించిన ఆనందం అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. ఇదిగో ఆయన పరిశుద్ధాత్మందు ఆనందించు, పరిశుద్ధాత్మందు ఆయన బహుగా ఆనందించి, ఏమండి బహుగా ఆనందం వచ్చాక ఏమొచ్చింది? ఏమన్నా పిలుస్తున్నాడు ఎవరినో, సంతోషం వచ్చింది. అంతేగాని యేసుక్రీస్తు బహుగా ఆనందించాలనుకున్నాడంటే యేసుక్రీస్తు బహుగా ఆనందం వచ్చిందంట. అబ్బాయి నాకు బహుగా ఆనందం వస్తుంది, మీరు 12 మంది రండి, తొందరగా ఒకే రకం బట్టలు వేసుకొని రండి, అందరం కలిసి ఏదో ఒక విధంగా ఒక మ్యూజిక్ ఇక్కడ ఏర్పాటు చేయండి, అందరం కలిసి బహుగా డ్యాన్స్ చేద్దాము, అందరం కలిసి బహుగా ఎగురుదాము, అందరం కలిసి విస్తారమైన మ్యూజిక్లు పెట్టి వాయించుదామని చెప్పొచ్చు కదండి. పాపము ఏమండి ఆ రోజుల్లో మ్యూజిక్ వాయించేవాళ్ళు లేరంటారా? పోనీ ఆ రోజుల్లో బట్టలు లేవంటావా? మీరు ఆలోచించండి దేవుని పిల్లలు, బట్టలు లేవంటారా? అంటే అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు ఆయన పని చేయలేదు? మీరు కూడా ముందు రోజుల్లో మీరు ఆనందించాలంటే కూడా ఇట్లానే అందరూ చక్కగా ఒకే రకం బట్టలు కట్టుకొని, ఒకే రకం లిప్టిక్లు వేసుకొని, ఒక్కో రకం జుట్టులు ఎరబోసుకొని మీరు కూడా ఇలాగనే ఆనందించాలని యేసుక్రీస్తు వారు నేర్పించేవాడు కదా. యేసుక్రీస్తు వారు కూడా దేవుని పిల్లలు అనేవాడు కదా. కానీ యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? బహుగా ఆనందిస్తూ, ఇదేంట్లో ఆనందిస్తాడంట? పరిశుద్ధాత్మతో బహుగా ఆనందిస్తూ, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువగు నువ్వు జ్ఞానులకు వివేకమును, అంటే ఆనందిస్తున్నాడంట. ఆనందించి పరలోకమందున్న దేవుని గొప్పతనాన్నంతా ఏమండి అప్పుడు ఆనందిస్తున్నాడు. ఆయన గొప్పతనాన్ని తలంచుకుంటూ ఏమండి కొనియాడుతూ మాట్లాడుకుంటానంట, ఆనందిస్తున్నాడంట దేవుని పిల్లారా. అంటే పరలోకమందున్న తండ్రి నువ్వు గొప్పవాడివి, నువ్వు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తావు, వివేకం లేని వారికి వివేకం ఇస్తావు, నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పి బహుగా ఆనందిస్తున్నాడంటే దేవుని పిల్లల ఆ మాటలు వర్ణిస్తూ చెప్పుతూ దేవుని పిల్లారా. అంటే నీ మాటలో నువ్వు చేసే పనిలో ఏముండాలంటే నీ సహనాన్ని, దేవుని ఎలా నీకు సంతోషం ఆనందం వస్తే దేవుని నువ్వు ఎలా పొగుడుతున్నావు, దేవుని మాటలు ఎంత గొప్పగా దేశ ప్రజలకు చూపించుతున్నావని సకల ప్రజలకు నీ సహనాన్ని తెలియబడనియండి అని చెప్పేసి దేవుని పిల్లారా దేవుడు మనకు చెప్తున్నాడు. దీనిని మించి ఎవ్వరం ఎక్కువ చేసినా కూడా దానిని భయంకరమైన స్థితిలోకి దేవుడికి వ్యతిరేకంగా మీరు బ్రతుకుతున్నట్టు మీరు జ్ఞాపకం చేసుకోవాలా. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది దేవుని పిల్లారు. చూద్దాం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14-13 ఒక మాట రాయబడింది దేవుని పిల్లారు. చూద్దాం ఒకసారి. సంతోషము
ఒకడు నవ్వుచుండునను హృదయమునందు దుఃఖము కలుగును, సంతోషము తుదకు వ్యసనమగును. ఈరోజు ఒక మాట చాలామంది అంటే సేవకులే మాట్లాడుతూ, మీరు దుఃఖముగా ఉన్నారా, మౌనంగా కూర్చొని ఉన్నారా, అయితే లెగవండి. లెగిసి అందరు ఏం చేస్తారంటే ఊగి 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 ఏం చేయాలి, మేము పాట పాడుతుంటే ఊగి 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 అంటే ఊగి 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 డ్యాన్స్ చేస్తేనే సంతోషం వచ్చిద్దండి, లేకపోతే రాదా? ఏం కూర్చొని చప్పట్లు కొడితే రాదండి? మీరు ఆలోచించండి. అందరు చక్కగా కూర్చొని పాట పాడితే రాదా? నుంచొని చక్కగా పాట పాడితే రాదా? చక్కగా అందరు చప్పట్లు కొడితే ఆనందం రాదా? అంటే నీకేమైనా దుఃఖం ఉందా? లెగు లెగు నా సోదరాలు, లెగు లెగు, ఏంది ఎగురు ఎగురు ఎగురు, ఏంది ఎగిరేది? ఏమన్నా గుర్రాలా? ఏమన్నా మీరు ఆలోచించండి. ఏమన్నా గుర్రాలంటే ఎగరటానికండి? మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఒకడికి హృదయమందు ఏముందంట, దుఃఖం ఉండినను సంతోషము చివరికి వ్యసనమగును. అంటే నువ్వు సంతోషపడాలంటున్నావా, నీ సంతోషం చివరికి వ్యసనంగా మారిపోద్ది, జాగ్రత్త. నీ సంఘాన్ని ఒక వ్యసనమైన రూపంలోకి తీసుకెళ్ళిపోతున్నావు, జాగ్రత్త. అంటే ముందు నీకు అది సంతోషంగానే ఉంటుంది, తర్వాత చిన్న పిల్లల కానించి ముసలాళ్ళ వరకు కూడా సంఘంలో డ్యాన్స్ చేసే ఏర్పాటు జరుగుతుంది. అంటే ఒక క్లబ్లో ఎలాగో డ్యాన్స్ చేస్తారో, ఒక రికార్డ్ డ్యాన్స్ అయితే ఎలాగో డబ్బులు కట్టి రోడ్ల మీద పెట్టుకుంటారో, నువ్వు సంఘాన్ని కూడా దేవుని పిల్లరా అలా తయారు చేస్తున్నారని మీరు దేవుని పిల్లరా నమ్మాల. అంటే హృదయం లేదో బాగాలేదో అని చెప్పేసి ఒక్కసారి నువ్వు లేపి వాళ్ళ చేత ఎగిరించడం మొదలు పెడితే చివరికి ఆ సంతోషమే మీకు ఏంటంటే ఎదరవైద్యం ఏంటంటే వ్యసనముగా మారిపోద్ది. సంఘాలే దేవుని పిల్లరా తెలియని వ్యసనములోకి వెళ్ళిపోతున్నాయి వాళ్ళని చెప్పేసి దేవుని పిల్లరా ఈరోజు మనకు మరీ భయంకరం అండి. ఏమండి చుట్టుపక్కల గ్రామాల్లో ఏమండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వెళ్ళి నడిపించే వాళ్ళు కూడా, నాయకులు కూడా, సంఘంలో పెద్ద పెద్ద వాళ్ళు, వయసు కలిగిన వాళ్ళు చెప్పినా వినకుండా ఒక యువత అనేది బయలుదేరింది. ఈ యువత ఎలా బయలుదేరింది? తెలుగులో చెప్పడం, మళ్ళీ వీడి పక్కన ఇంగ్లీష్ చెప్పేవాడు ఒకడు. ఏమన్నా ఇంగ్లీష్ ఏమైనా సరిగ్గా వచ్చిద్దా? నీకు నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అమెరికా ఇంగ్లీష్ ఈడు మాట్లాడాలని చూస్తాడు, దాంట్లో ఎన్నో తప్పులు, ఎన్నో దీర్ఘాలు. ఏమంటే తెలుగు భాషలో మాట్లాడితే పోదా? ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఉన్నారుగా. ఏమంటే మీరు ఆలోచించండి. వీడు దీర్ఘాలు తీసి వీడు చెప్పడము, ఈ కొద్దిగా వచ్చి రానోళ్ళు అయ్యగారు ఇంత దీర్ఘ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఆ ఇంగ్లీష్ వినటానికి నేర్చుకోవడం, కనీసం పోనన్న పోతే మనం నేర్చుకోవచ్చు అని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు వెళ్తాం. వెళ్ళి చివరికి వీళ్ళు కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతున్నట్టు దేవుని పిల్లరా ఇవాళ తయారవుతుంది. ఒక్కొక్కరికి భార్య భర్త కానీ చక్కగా తెలుగులో మాట్లాడవచ్చు కదా. తల మీద కనీసం అండి ఎంత జ్ఞానము లేక తయారైపోతున్నారంటే ఇవాళ క్రైస్తవ బిడ్డలేనండి. బయట ఎవరినా మనం ఆలోచించవలంటే దేవుని నమ్ముకున్న వాళ్ళండి. మనం చూడగలిగితే దేవుని పిల్లరా మన నెత్తిన ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పేసి తల మీద గొడ్డేసుకొని కూడా ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో నిలబడి వాక్యం చెప్తున్నారండి. తల మీద గొడ్డేసుకొని కూడా స్త్రీలకి తల మీద తప్పనిసరిగా ముసుగు ధరించాల్సిందే, తప్పనిసరిగా ముసుగేసుకొని ప్రార్థన చేయాలా, ముసుగేసుకోవాలా సంఘంలో స్త్రీ అని బైబుల్ అంత ఖచ్చితంగా చెప్తే నీ ప్యాషన్ పడిసావు. పెళ్ళికి వెళ్ళి అవి చేసుకోరాదు? నీ ఎక్కడైనా దినాలు చేస్తాడు, అక్కడికి వెళ్ళేటప్పుడు నీ ప్యాషన్ ఉపయోగించు. ఏమండి ఎవరి దినానికన్నా వెళ్తున్నప్పుడు నీ ప్యాషన్ ఉపయోగించు. ఏదన్నా బయటికి ఎక్కడికన్నా పోతుంటే కదా లోక సంబంధమైన వాళ్ళకి, అప్పుడు నీ ప్యాషన్లన్నీ చూపించి ఎవడన్నా వద్దన్నారో చెప్పండి. సంఘంలోకి వచ్చాక జుట్టేరు పోసుకొని నీ ప్యాషన్ ఏంటండి? సంఘంలోకి వెళ్ళాక తల మీద గుడ్డ తీసేసి నీ ప్యాషన్ ఏంటంటే అంటే పూర్తికి వ్యతిరేకంగా కదండి బైబిల్కి, పూర్తి వ్యతిరేకం కదండి బైబిల్కి. మీరు ఆలోచించండి. పైగా నా ఇష్టము ఏంది నీ ఇష్టము? ఆ మాటలు మాట్లాడుతూ నా ఇష్టము, నా పెదాలే చూస్తున్నావా నువ్వు, నా జుట్టునే చూస్తున్నావా నువ్వు అంటున్నట్టు అడుక్కు తినే కుక్క మాట్లాడినట్టు మాట్లాడటానికి సిగ్గుండాలి కొంచెమన్న దేవుని పిల్లారా. ఎందుకు పెదాలకు లిప్టిక్ వేసుకోకుండా వాక్యం చెప్పలేవా? జుట్టు ఎరబోసుకోకుండా వాక్యం చెప్పలేవా? చెప్పలేనప్పుడు మెదలకుండా ఊరుకో.
నిజంగా దేవుని పిల్లారా, యూట్యూబ్లో ఎన్ని చూస్తుంటే కనీసం లోక సంబంధి వాళ్ళ క్రీస్తుని గురించి, క్రీస్తును నమ్మిన వాళ్ళని గురించి అవమానంగా మాట్లాడుతున్నప్పుడు సిగ్గుతో తల ఉంచుకొని దేవుడు చెప్పిన పద్ధతులు చక్కగా పాటించాల్సింది పోయి మళ్ళా నా నోరు మంచిది కాదు, నేను మంచిదాన్ని కాదు, నా పెదాలు ఎందుకు చూస్తున్నారు చూడరా ఏంది వాక్యం చెప్పేటప్పుడు. చూస్తారనే కదా దేవుడు, చూస్తారనే కదా నువ్వు తగినట్టు బ్రతకమని చెప్తున్నాడు. గుణమంత్రాలైన స్త్రీలా గుణమంటున్నాడు కదా. మృదువని అలంకారం నీకు ఉండాలి, శరీరం అలంకారం నీకు ఉండకూడదమ్మని చెప్తున్నావు కదా. మరి ఆ శరీర కోరికలు చంపుకోలేను నువ్వు టేజేకి చెప్పడం ఎందుకండి? శరీర కోరికలే తీసేసుకోలేను నువ్వు ఎందుకండి సంఘంలోకి రావటం? మీరు ఆలోచించండి. సంఘంలోకి వస్తుంది మనం ఎందుకంటే బైబిల్లో ఏది చెప్పాడో అది పాటించి దేవుడు నామానికి మహిమ ఘనత ప్రభావాలు తేవటానికి మనం సంఘంలోకి వస్తున్నాం. దేవుని పిల్లరా, మీ మీద కోపంతో నేను చెప్పట్లా, ప్రేమతో చెప్తున్నాను. ఎందుకో తెలుసా? అన్ని జనులు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుణ్ణి గణపరచాల, మహిమపరచాల, ఆరాధించాలి. దేవుని పిల్లరా, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుణ్ణి తిట్టగలదు, అవమానించగలదు, ఆరాధించగలదు. వాళ్ళు మేము ఒకటే కదా అనకూడదు. దేవుని పిల్లరా, వాళ్ళు ప్రత్యేకింపబడిన జనము. దేవుడు చెప్పినట్టు వాళ్ళు బ్రతుకుతారు, దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు కట్టుకుంటారు, దేవుడు చెప్పినట్టే వాళ్ళు ఉంటారని చెప్పేసి దేవునికి మహిమ తెచ్చేవారిగా దేవుని పిల్లరా వాక్యం చెప్తున్న పురుషులు కానీ స్త్రీలు కానీ సహోదరులు అందరూ కూడా దేవుని పిల్లరా మరి దేవుడు మనకి ఏ మాటలు అయితే జీవ గ్రంథంలో చెప్పాడో ఆ మాటల ప్రకారం చక్కగా మనం నడుచుకుంటూ బ్రతుకుతూ మనం దేవుని పిల్లరా పరలోకమందున్న దేవుడికి మహిమ తెద్దాం. మన రక్షకుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు మనల్ని బ్రతకమని ఎలా బ్రతికు చూపించాడు ఆ మహానుభావుడు. దానికి తగ్గట్టు మన జీవితాలు మనం నడుచుకుంటూ దేవుని పిల్లరా మన సహోదరులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా దేవుని పిల్లారా? నా పక్కనున్నోళ్ళు ఏమండి నేను చేసేది కరెక్ట్ అంటే డబ్బా కొడతారు, అంటే డ్రమ్ము కొడతారు. ఎందుకు? నేను మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయలేను, ఏదైనా చేయలేనేమో, కోపడతానే, ఏం కొడతారని డబ్బా కొడతారు. ఎప్పుడు నా తప్పులు ఎవరు ఎదురు చూపుతారో తెలుసా దేవుని పిల్లరా? లోకస్తులు, లోకములో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో నీ గురించి ఒక్క మాట మాట్లాడారంటే దాన్ని తప్పనిసరిగా నువ్వు మార్చుకోవాలా. అంతేగాని నా ఇష్టం నేను ఉంటాను మాట్లాడడానికి మీరెవరు అనకూడదు. యూట్యూబ్లో ఎవరైనా ఒక దేవుని బిడ్డ మరొక దేవుని బిడ్డకి ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు ఇది తప్పని ఒక ఏదైనా ఒక వాక్యంలో చెప్పినా సరే, లేదా ఒక పత్రికలు ఏదైనా పెట్టినా సరే, నేను వాక్యానికి వ్యతిరేకంగా నా జీవితం ఇలా ఉందా, నేను మార్చుకోవాలని స్త్రీ కానీ పురుషుడు కానీ వాక్యముకు లోబడిన వాడు సరి చేసుకుంటాడు. వాక్యముకు లోబడని వాడు ఏం చేస్తాడండి? వాక్యములకు లోబడని వాడు ఎవరంటే దయ్యమే కదా. వాక్యములకు లోబడని వాడు విరోధే కదా. వాక్యమునకు లోబడని వాడు ఏం చేస్తాడంటే తిరిగి ఏ తప్పునైతే చూపిస్తున్నాడు ఎదుటివారు ఆ తప్పును చూయించిన వాడి మీద తిరగబడతాడు. దేవుని పిల్లలు ఎందుకు? వాడికి అపవాది పట్టుంది కనుక, లోక సంబంధి కనుక, వాక్యానికి లోబడే మనస్తత్వం అతనికి లేదు కనుక తిరగబడతాడు. అదే ఆత్మ సంబంధం అయితే ఎదుటి సహోదరులు మనల గురించి నువ్వు ఇలా చేస్తున్నావు ఇది తప్పు, బైబిల్కి వ్యతిరేకమని చెప్పిన మరుక్షణమే ఆ వాక్యంకు లోబడి అది సరి చేసుకుంటారు దేవుని పిల్లరా. అందుకని బైబిల్ ఒక మాట అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడు. తగ్గించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు నువ్వు చేసేది ఇది తప్పు అన్నప్పుడు అయ్యో నేను తప్పు చేశానా, ఇది తప్పేనని 1కి 10 సార్లు కూర్చొని ఆలోచించి ఆ పని చేయకుండా ఉండటమే తగ్గించుకోవటం. అంతేగాని ఎంతమంది ఎన్నైనా చెప్పుకోండి నేను చేసేదేనండి, దేవుడు నాకు ఇదే చెప్పాడండి, ఇదే నేర్పించాడంటే నీతో దేవుడు చెప్తున్నాడు దయ్యం చెప్తున్నాడు నీకు తెలుసా? నువ్వు చెప్పేది వాక్యం దగ్గరికి తీసుకురా. వాక్యంలో ఎవరైనా లిప్టిక్లు వేసుకొని లిప్టిక్లు వేసుకొని జుట్టు ఎరబోసుకొని ఒకే కలర్ బట్టలు వేసుకొని వాక్యములు ఎక్కడైనా స్త్రీలు ఏమంటే ప్రకటించినట్టుగా మనం చూడగలిగితే మిరియామ కూడా ఇశ్రాయేల్ ప్రజల స్త్రీలు నడిపించుకుంటా వస్తుందంట. తంబూరుతో నాట్యంతో వాళ్ళని ఆత్మీయంగా వాళ్ళని పెంచుతుందంట దేవుని పిల్లరా. అలాగని అన్నా కూడా ఉపవాసాలతో అలాగనే మరి భర్త చనిపోయాక దేవాలయంలో ఆవిడ కూడా మరి ఆరాధన చేస్తూ యేసుక్రీస్తును గారిని ప్రకటిస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు వాళ్ళ గురించి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చినప్పుడు ప్రకటించినప్పుడు ఆమె కూడా ఏమన్నా జుట్టు ఎరబోసుకొని మళ్ళీ లిప్టిక్లు వేసుకొని మనలాగానే మాట్లాడుతుంటే మనం కూడా అలా చేద్దాం దేవుని పిల్లరా.
కానీ మీరు తగు మాత్రం ఏది చేసినా మీరు తగు మాత్రం చెయ్యండు అని బైబిల్ ఘోషిస్తుంటే అది వదిలిపెట్టుకొని దేవుని పిల్లారా మనం ఏం చేస్తున్నామంటే లోక సంబంధులలాగా డ్యాన్సులు వేయటము, లోక సంబంధులలాగా జుట్టెర పోసుకోవటం, ఆ డ్యాన్సులో లోక సంబంధులలాగా ఉండి మనం పాటిస్తున్నామంటే దేవుని పిల్లారా నువ్వు ప్రభువునందు ఏమన్నా ఆనందించు. నీ సహనం, నీ ఆనందంలో ఏముండాలంటే శరీర సంబంధమైన ఏమి కలవగడదు నీ ఆనందంలో, శరీర సంబంధమైన ఏమి ప్రవేశించగడదు నీ ఆనందంలో. నీ ఆనందము సకల ప్రజలకు తెలియబడనీయండి. ఏమంటే ఆనందంలో కూడా సకల ప్రజలకు యేసుక్రీస్తుని గురించి ప్రకటించటం ఏందండి. ఆనందంలో కూడా యేసుక్రీస్తు వారు తండ్రి చేసే గొప్ప కార్యములు భూమి మీద ఆయన ఏమేమి చేయబోతున్నాడో వాటిని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటే నీ సంతోషము తుదకు వ్యసనం అవ్వకుండా జాగ్రత్త పడని బైబిల్ చెప్తుంది దేవుని పిల్లారా. కాబట్టి దేవుని పిల్లారా మనకు జనవరి 1 వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, మన జీవితాల్లో ఏది వచ్చినప్పటికీ దేవుని పిల్లారా మనకు కూడా సంతోషపడాలని ఉంటుంది, ఆనందించాలంటూ ఉంటుంది దేవుని పిల్లారా. కానీ మీ ఆనందం, మీ సంతోషము సకల ప్రజలకు తెలియబడనీయండి. ఎందుకు అంటే నీ ఆనందంలో, నీ సంతోషంలో ఎదుటి వారికి నువ్వు క్రీస్తును చూపించాలి, కానీ ఎదుటి వారికి నువ్వు డ్యాన్స్ చేసి చూపించాల్సిన అవసరం లేదయ్యా. నీ స్టెప్స్ ఏమండి, నీ వాయిద్యాలు ఏమండి, నీ డ్రెస్సులు, నీ జుట్టు, నువ్వు వాక్యం చెప్తుంటే కింద నుంచి పొగరాను ఏమంటే అది ఏదన్నా అది ఎవరికి పెట్టుకుంటారా పొగ? మీరు ఆలోచించండి. సచ్చినోడు కాల్చడానికి పొగ పెడతారు ఏమంటే పొగ వస్తుంటుంది. లేకపోతే ఏమన్నా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఏమన్నా వస్తుంటే ఎక్కడి నుంచి ఉన్నా ఏమన్నా పొగ పెట్టుకుంటాడు. నీకు నాకు పోయే కాలం ఏముందండి? నువ్వు వాక్యం చెప్తుంటే వెనక నుంచి పొగ రావాలా? ఇక నేను నాలాంటి వాళ్ళకి వచ్చి నిప్పి పెట్టేదాన్ని ఒక పేడ ఎడగరైపోయేటట్టు మీరు ఆలోచించండి. నువ్వు వెనకాల వస్తుంటే పొగ ఎందుకు? పైన ఆయనకే పెట్టలా. మహానుభావుడు యేసుక్రీస్తే తినడానికి లేక నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆయన గ్రామాలు బట్టలు కూడా సరిగ్గా లేకుండా, సరిగ్గా పనుకోవడానికి స్థలం లేకుండా ఆయన సువార్త పెడతారంట. ఈయన వాక్యం చెబుతుంటే ఆయన వెనక మాలంటే పొగ పెట్టాలి, పొగ వస్తుంటుంది పైకి. ఎన్ని పోయే కాలం కదండి, పోయే కాలం కదా ఇవి. దేవుడికి వ్యతిరేకమైన మాటలు కదా ఇవి మీరు ఆలోచించి, దేవుడికి వ్యతిరేకమైన పనులు కదా ఇవన్నీ మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే బైబిల్ చదువుతుంటే కొద్ది రోజులకి ఆత్మీయ స్థితి ప్రజల్లో పోగొట్టి పోయి చివరికి ప్యాషన్ తయారైపోతుంది దేవుని పిల్లారా. ఒక పాస్టర్ను చూసి మరో కింద ప్రజలు నేర్చుకోవాలా. ఒక పాస్టర్ జుట్టు ఎరబోసుకొని లిప్టిక్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని టేజీ మీద కూర్చుందండి వాక్యం చెప్పడానికి. ఎందుకండి ఆవిడకి అంత అవసరమా? అంత శరీర కోరికలు చంపుకోలేనప్పుడు ఒక పాస్టర్కు నువ్వు టేజీ ఎక్కడం ఎందుకండి? మళ్ళీ ఏమైనా భర్తను ఏమైనా పక్కన విన్నిస్తుందా? ఆయన చేయిలాగా జుట్టులో ఆయన చేయి పట్టుకోను ఆయనతో మాట్లాడిన అసలు ఏమైపోతుందండి? ఏమైపోతున్నారు? ఏం జరుగుతుంది? నీ శరీర కోరికలు చంపుకోలేనప్పుడు కింద పడి ఉండు. పాస్టర్గా నువ్వేమి నేర్పిస్తున్నావు సంఘానికి? ఏమి నేర్పిస్తున్నారు మీరు చెప్పండి? దేవుని పిల్లారా మిమ్మల్ని ప్రేమతో కోరేది ఏంటంటే చక్కగా నేను చూసి సంఘమున ఒక మాదిరికరమైన జీవితం ఉండేటట్టు, ముఖ్యంగా బైబిల్లో దేవుడు ఏది చెప్పాడో, నువ్వు ఎంత అందగత్తివైనా నీ అందం ఎంత ఎరగదీస్తున్నా నువ్వేం చేస్తావంటే చక్కగా ముసుగేసుకొని సంఘంలో కూర్చొని చక్కగా కూర్చున్న ప్రజలకి నువ్వు మాదిరికరం బ్రతుకు దేవుని పిల్లారా. నీ అందాన్ని బయటేదాన్ని లోక సంబంధంగా వెళ్ళినప్పుడు ఎరగదీసుకు ఎవరు ఏమనరు. కనుక దేవుని పిల్లారా మీరు చక్కగా దేవుని మాటలకు తగ్గట్టు బైబిల్ చెప్పినట్టు దేవుని పిల్లారా చక్కగా మన జీవితాల్లో మనం కొనసాగించి దేవుని పిల్లారా. ఇవన్నీ కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? అన్ని జనుల దగ్గరికి సువార్తకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈ మాటలని రాళ్ళులాగా మా మీద ఇసురుతున్నప్పుడు దేవుని పిల్లారా బైబిల్ ఏం ఒకలాగా చెప్తుంది, మన బ్రతుకులు కుక్కల కంటే హీనంగా ఉన్నాయి దేవుని పిల్లలు. కుక్కలు కూడా బతకవేమేలాగా, కుక్క ఛాయ్ అని ఒకసారి అడిగితే రెండోసారి వచ్చి లోపలికి తినడానికి భయపడిపోయింది దేవుని పిల్లారా, కొడతారేమోనని. కానీ ఎంత వాక్యం చెప్పినా మన బ్రతుకులు మార్చుకోకపోతే కుక్కల కంటే హీనంగా మనం సువార్త ప్రకటిస్తున్నామా అనిపించింది దేవుని పిల్లారా. కనుక దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే వాక్యానికి తగ్గట్టు బ్రతకండి. తోటి సహోదరుడు నన్ను గురించి కానీ నిన్ను గురించి కానీ ఒకటి ఏదన్నా వాక్యంలో కానీ దేంట్లో అన్న చెప్పాడంటే వారిని ప్రేమించండి. ప్రేమించి మన బ్రతుకులు సరి చేసుకొని లోకంలో ఉండే వ్యక్తులు
మనల్ని చూసి దేవుని మహిమపరిచే విధంగా మనందరం మారుదాం. దేవుని పిల్లలు మనందరం మారి పరలోకమందున్న దేవుని యందు ఏమండి బహుగా సంతోషిద్దాం, ప్రభునందు బహుగా ఆనందిద్దాం. ఎలాగా? మన సహనాన్ని సకల ప్రజలకి తెలియబడనిచ్చే విధంగా ఆనందించి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు అందరూ బ్రతకాలని ఒకవేళ ఈ మాటల ద్వారా నేనేమైనా మిమ్మల్ని గాయపరిచిన దేవుని పిల్లలు, ఎందుకంటే భక్తి జీవితం పోతుంది దేవుని పిల్లారా. ప్యాషన్ వచ్చేసింది భక్తిలో. ఈ ప్యాషన్ వలన కొన్ని రోజులకి ఏమి బోధలోకి వెళ్ళిపోతారనే భయం కూడా మాకు ఏర్పడుతుంది దేవుని పిల్లారా. అందుకని ఈ మాటలు నేను మేము ప్రేమించి చెప్పాను, కోపంతో కాదు. కనుక ప్రేమించగలిగిన వారు ప్రేమించండి, లేదా బాధపడేవాళ్ళు ఒకవేళ ఏమైనా నిజంగా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళైతే మీ జీవితాల్లో మార్చుకొని వాక్యానికి తగ్గట్టు మీరు బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నాయన. నాకు నేనైతే తండ్రి మాట్లాడడానికి నాకు ఎంత జ్ఞానం లేదయ్యా, కానీ నా తండ్రి నోరు తెరిచినప్పుడు భయంకరమైన నా తండ్రి నాయన వేదన బాధ కలుగుతుంది తండ్రి. సువార్త పనికి వెళుతుంటే అన్ని జనులు మాట్లాడే మాటలు మీకు మాకు తేడా లేదు. మీరు డ్యాన్స్ చేస్తున్నారు, మేము డ్యాన్స్ చేస్తున్నాం. మీరు వాయిద్యాలు పెడుతున్నారు, మేము వాయిద్యాలు పెడుతున్నాం. మీరు ఆనందిస్తున్నారు, మేము ఆనందిస్తున్నాం అని చెప్పి తండ్రి నీ నామమున అవమానకరంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక తండ్రి నేను నీ పిల్లలతో ఈ దినం ఈ మాటలు మాట్లాడాను తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నా తండ్రి నేను ఇదిగో నా తండ్రి మాకంటే ముందు కాలంలో ఉన్న అబ్రహాము గారు భార్య అయిన సారమ్మ నైనా తండ్రి ఎలా బ్రతికింది నాయన, ఎలా లోబడి ఉంది తండ్రి. జీవగ్రంథంలోనైనా ఇదిగో స్త్రీ ముసుగు ధరించుకొని సంఘంలో కూర్చోవాలని చెప్పావు తండ్రి నైనా. అయ్యా ఈరోజు సంఘాలేనా తండ్రి పాడైపోతున్నాయి నా తండ్రి నైనా. సంఘంలో ఇదిగో వస్తున్న బిడ్డలను కానీ ఇదిగోనైనా దైవజనురాలు కానీ జనుడు కానీ నైనా వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా బ్రతికి తండ్రి నీ నామానికి మహిమ ఘనత తెచ్చే విధంగా తండ్రి నేను వారి కోరికలు చంపుకొని ఒక పవిత్ర వస్త్రము ధరించుకొని తండ్రి పరిశుద్ధాత్మ వలన వాక్యం ప్రకటించే వారిగా ఉండటానికి కృప చూపండి నాయన. ఇదిగో నా తండ్రి నైనా భక్తిలోకి ప్యాషన్ వచ్చేసింది అయ్యా. నిజమైన భక్తి కాదు నైనా, ప్యాషన్గా తండ్రి ఆ బిడ్డలు అనేక మందిని నడిపించడానికని నా తండ్రి అలా విధంగా చేస్తున్నారయ్యా. నిజమైన భక్తి కలిగిన వారే సంఘాన్ని కడుతూ సంఘాన్ని నడిపించే భాగ్యం అనుగ్రహించమని తండ్రి బ్రతిమలాడుకుంటూ ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాయినా. ప్రతి దైవజనుడి కుటుంబాన్ని నైనా వారిని వారి పిల్లల్ని నా తండ్రి మీరు కాపాడమని నైనా. ఇదిగో తండ్రి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా నా తండ్రి నైనా నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమే మన అడుగుతున్నాయినా. మా దేశంలో తండ్రి మంచి ఆరోగ్యము, పాడి పంటలు, నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసినైనా దేశానికి మరొక సంవత్సరమునైనా దయా కిరీటంగా మీరు ధరింపచేశారు తండ్రి. ఆరోగ్యం అనే దయా కిరీటం మా దేశానికి మీరు ధరింపచేయండి నైనా. అయా సమృద్ధైన దయా కిరీటం మా దేశానికి మీరు దయచేయండి నైనా. మా దేశంలో ప్రతి బిడ్డ కూడా నా తండ్రి పేదరికాన్ని విడిచిపెట్టిన తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి మన ధనవంతులుగా మారినట్టు సహాయం చేయనైనా. విద్యలో నా తండ్రి మా దేశంనైనా అయ్యా గొప్పగా ఉండాలనైనా. ఆటల్లో మా దేశం బిడ్డలు గొప్పగా ఉండిపోవాలనైనా. అయ్యా చదువుల విషయంలో చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా తాగుడు మానేయాలనైనా, ప్యాకాట్ మానేయాలనైనా, సిగరెట్లు గుట్టకాలు మానేయాలైనా. అయ్యా ఇదిగో నా తండ్రినైనా లంచగొండితనం మానివేయాలనైనా. అలాగే నా తండ్రి ఇదిగోనైనా దేశమంతా కూడా శాంతి సమాధానాలతో నా తండ్రి నీతి న్యాయములు తండ్రి నైనా ఇదిగో దేశంలో మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులకు మంచి ఆరోగ్యం ఆవశ్యం దయచేసి నీతి న్యాయములతో నా తండ్రి దేశాన్ని పరిపాలన చేయగలిగే భాగ్యం ఏమని అడుగుతూ తండ్రి ఈరోజు ఈ మాటలు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు నీ కుమారుడిని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.